నాకు తెలుగుదేశం పార్టీ తరఫున నాకు టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఉమ్మడి అభ్యర్థిగా మాడుగుల నియోజకవర్గంలో పనిచేసుకోమని చెప్పేసి అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఆశీస్సులు ఇవ్వడం, వచ్చిన మరుక్షణం మాడుగుల నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తని కలుపుకుంటూ ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా నేను పనిచేయడం, దానికి కొద్దిగా లేట్ అయినా కార్యకర్తల మనోభావాలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి నాయకుడిని వాళ్ళ నాయకత్వాన్ని లోకల్గా బలపరుస్తూ, అదేవిధంగా ఏవైనా గ్రూపులు ఉంటే ఆ గ్రూపులను అంతటినీ కలుపుకుంటూ ఈరోజు ఒక తాటిపై తీసుకొచ్చిన పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. అలాంటి పరిస్థితిలో నాకు ఎంతోమంది నాన్ లోకల్ వద్దు, లోకల్ వద్దని చెప్పేసి ఇక్కడ ఉన్న గవిరెడ్డి రామానాయుడు నా మీద కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ 4 మండలాల్లో మీకు నిరసన దీక్షలు, నిరసన సభలు పెట్టిన పరిస్థితి కూడా మీరు అందరూ చూశారు. ఎందుకంటే నా నిజాయితీ, నేను పైలా ప్రసాద్ అంటే ఏంటో నాకు తెలుసు కనుక. అలాంటి పరిస్థితిలో ఎన్ని ఒడిదొడుకులున్నా మాడుగుల నియోజకవర్గంలో 30 రోజుల్లో పార్టీని ఒక తాటిపై తీసుకొచ్చి ఇక నామినేషన్కి రెడీ అవుతున్న పరిస్థితుల్లో ఈరోజు నన్ను ఇబ్బంది పెట్టి ఈరోజు బండారు సత్యనారాయణ మూర్తి గారిని తెరపైకి తీసుకొచ్చి ఈరోజు మాడుగుల నియోజకవర్గాన్ని కుట్రపూరితంగా ఆయనకి ఇష్టం లేకపోయినా ఆయన్ని తీసుకొచ్చి మాడుగుల నియోజకవర్గంపై ఈరోజు ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం చాలా బాధాకరంగా ఉంది. ఈ బాధని నాకు 2 రోజులైంది దాన్ని తట్టుకోవడానికి. ఈరోజు మీ ముందుకు వచ్చి మీడియా తరఫున నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. ఇది చేసిన కుట్ర ఎవరంటే అక్కడ గవిరెడ్డి రామానాయుడు, అదేవిధంగా పివిజి కుమార్ అని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఇదే వ్యక్తులు 4 మండలాల్లో వాళ్ళు చేసింది ఏంటంటే నాన్ లోకల్ వద్దు, లోకల్ వద్దు అని చెప్పేసి అక్కడ కార్యకర్తల్ని, లోకల్ నాయకత్వాన్ని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈరోజు అక్కడ పెట్టడం, నిరసన దీక్షలు పెట్టి చేశారు. అలాంటి వ్యక్తులు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రజల తరఫున. ఈరోజు మాడుగుల నియోజకవర్గ ఓటర్ తరఫున నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మీకు ఇలాంటి కార్యక్రమాలు చేసింది మీకు గుర్తులేదా? నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నాన్ లోకల్ అని చెప్పేసి చెప్పింది గుర్తులేదా? రామానాయుడు, నువ్వు ఒకలేడుపు లేడ్చి నన్ను తిట్టింది పైలా ప్రసాద్ నాన్ లోకల్ పార్టీకి ఏం చేయలేదని చెప్పేసి చెప్పింది నీకు గుర్తులేదా? అలాంటి వ్యక్తివి ఈరోజు ఒక్కసారి గుర్తుంచుకో. పైలా ప్రసాద్ మాడుగుల నియోజకవర్గానికి ఏం చేశాడు? పైలా ప్రసాద్ తెలుగుదేశం పార్టీకి ఏం చేశాడు? పైలా ప్రసాద్ తెలుగుదేశం కార్యకర్తలకు ఏం చేశాడు? ఒకసారి గుర్తించుకో. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖాల్లోని అన్నిట్లో పాల్గొంచిన తెలుగుదేశం కార్యకర్తకి ఏదొచ్చినా అన్నిట్లో పాల్గొన్న పరిస్థితి ఎవరంటే పైలా ప్రసాద్ది. అలాంటి పైలా ప్రసాద్ని నువ్వు తెలుగుదేశం పార్టీకి ఏమీ చేయలేదని నువ్వు ప్రశ్నిస్తావా? అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో ఉండేటప్పుడు ఆర్థికంగా నేను ఆదుకొని ₹1 విరాళం ఇచ్చింది నీకు గుర్తులేదా? అంటే అది తెలుగుదేశం పార్టీకి నేను సేవ చేసింది కాదా? అయితే మినిస్టర్ ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం కూడా బండారు సత్యనారాయణకు ఉంది, కానీ పైలా ప్రసాద్ దానికి అర్హుడు కాదు. ఎందుకంటే పైలా ప్రసాద్ ఇప్పుడు వేసిన మొక్క, ఇలాంటి మొక్క ఎదిగి పార్టీలో ఎంతో పదవులు తెచ్చుకోవాలంటే టైం పడుతుంది. కానీ బండారు సత్యనారాయణ సీనియారిటీకి 20 రోజులు ఆగితే ఆయన మినిస్ట్రీ ఇచ్చి ఒక ఎమ్మెల్యేగా గుర్తించవచ్చు. అందువల్ల ముఖ్యంగా నేను బండారు సత్యనారాయణ గారికి మీ మీడియా తరఫున కోరేది ఏంటంటే నా నోటు ముందున్న కూడిని మాత్రం తీసుకోవద్దు బండారు సత్యనారాయణ గారు. ఎందుకంటే ఇది మీ అందరికీ తెలుసు. ఈరోజు 15 సంవత్సరాలు నా కష్టం, పిల్లలను వదులుకొని ఈరోజు నియోజకవర్గంలో నేను ఇక్కడ పనిచేయడానికి వచ్చాను. ఈరోజు కార్యకర్తల అభిమానాన్ని, అదేవిధంగా వాళ్ళ నమ్మకాన్ని నేను ఈరోజు ఎంతో కష్టపడి ఈరోజు నేను నియోజకవర్గంలో పనిచేశాను. దాన్ని ఈరోజు వచ్చి గద్దలాగా వచ్చి ఎత్తుకెళ్ళిపోతా అంటే ఇక్కడ కార్యకర్తలు దానికి సుముఖితలేరు. దీనికి పర్యవసానం మనం అందరం చెల్లించుకోవాలి, పార్టీ కూడా చెల్లించుకోవాలి. మీరు పెద్ద మనసుతో ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. వీలుంటే మీ ఫ్యామిలీస్కి చెప్పండి. ఫ్యామిలీస్ చెప్పి దీన్ని విరమించుకొని మీ పెందుర్తి నియోజకవర్గంలో మీరు చూసుకొని మాకు ఇక్కడ మాడుగుల నియోజకవర్గం మాకు అప్పచెప్తే, అదేవిధంగా మీకు ఇంకా మా మీద నమ్మకం ఉంటే ఈ నాయకత్వాన్ని కూడా మీ ఆధ్వర్యంలో మమ్మల్ని గెలిపించి అక్కడ అసెంబ్లీకి నన్ను తీసుకెళ్ళండి మామయ్య గారు. మిమ్మల్ని కోరేది అది నా ఒకటే, మీరు మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. మేము మీ పాదాలపై పడి నేను మీకు ఎప్పుడు ఒక
కార్యకర్తగా అదేవిధంగా ఒక శిష్యుడిగా మిమ్మల్ని ఎప్పుడూ నేను గౌరవించుకుంటాను. నాకు ఈ ఒక్క అవకాశం ఇచ్చాను మాయ. 15 సంవత్సరాలు నా జీవితం కష్టం ఇది ఎందుకంటే ఎంతో కష్టపడి సంపాదించుకున్నది. ఈరోజు ఎంతోమంది కాంపిటీషన్ సంపాదించుకుని ఈ సీట్ని మీరు ఏమాత్రం కూడా ఇలాగ తీసుకోవడం, ఈరోజు ఇక్కడికి వచ్చి పోటీ చేయడం ఏమాత్రం సమంజసం కాదని మీ మీడియా తరఫున నేను చెప్తా ఉన్నాను.